ఈరోజు మనం సాయిబాబా కథల్లోని కొన్ని కథలు తెలుసుకుందాం. ₹1 దానం భక్తికి ప్రతిఫలం. ఒకసారి ఒక గృహస్థుడు షిరిడీకి వచ్చాడు. అతడు బాబా దగ్గరికి వెళ్ళి తన బాధలు చెప్పాడు. బాబా సవినయంగా విని నాకు ₹1 దానం ఇవ్వు అన్నారు. ఆ గృహస్థుడు ఆశ్చర్యపడ్డాడు. బాబా ఏం చేస్తారు ₹1తో అయినా భక్తిగా ఇచ్చాడు. వెంటనే బాబా ఆశీర్వదించి నీ బాధలు పోతాయి, భయపడకు అన్నారు. అతను తిరిగి ఇంటికి వెళ్ళగానే ఆర్థికంగా కోలుకున్నాడు. అనారోగ్యంగా ఉన్న కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా మారారు. అతడికి సాయిబాబా దేవుడేనని భక్తి పెరిగింది. సాయిబాబా దాన ధర్మాన్ని, నిస్వార్థ సేవను మానవ ధర్మంగా చెప్పారు. ₹1 బహుమతి ద్వారా భక్తుడికి నమ్మకాన్ని బలపరిచారు. నువ్వు నమ్మితేనే నేనున్నాను. ఒకరోజు ఒక యువకుడు షిరిడీకి వచ్చి బాబాను పరీక్షించాలని అనుకున్నాడు. ఈ వ్యక్తి నిజంగా దేవుడా అని డౌట్. బాబా అతడిని చూసి నవ్వారు. నీవు నన్ను నమ్మకపోతే నేను నీకు ఎలా సహాయం చేయగలను అని ప్రశ్నించారు. ఆ యువకుడు కంగారుపడి నిజమే బాబా, ఇప్పుడు నాకు నమ్మకం వచ్చింది, నన్ను క్షమించండి అన్నాడు. బాబా ఆశీర్వదించగా అతడి జీవితంలో మంచి మార్పులు వచ్చాయి. సాయిబాబా నమ్మకానికి గొప్ప విలువ ఇచ్చేవారు. నమ్మకమే దేవుడు అని ఉపదేశించేవారు. వంట భోజన సేవ, సమానత్వ బోధన. షిరిడీలో సాయిబాబా తరచూ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసేవారు. చిన్న పెద్ద, హిందూ ముస్లిం అన్న తేడా లేకుండా అందరూ కలిసి వంట చేస్తారు. బాబా కూడా చకచకా కూరలకు అన్నం వండడానికి సహాయం చేస్తారు. ఈ సంఘటన ద్వారా బాబా జాతి మతాలు మనసులో తేడాలు సృష్టిస్తాయి, కానీ అన్నం ముందు అందరూ సమానమే అనే సందేశం ఇచ్చారు. దీవెనలతో వచ్చిన పిల్లవాడు. ఒక దంపతులు సాయిబాబాను పూజిస్తే పిల్ల కలగాలని ప్రార్థించేవారు. సంవత్సరాలుగా కష్టపడిన ఫలితం రాలేదు. ఒకసారి వారు షిరిడీకి వెళ్ళగా బాబా కాయల పూసలు ఇచ్చి ఇదే నీ ఆశీర్వాదం, ఓ బాలుడు వస్తాడు అన్నారు. ఏందంటే ఏడాదిలోపు వారికి కుమారుడు జన్మించాడు. వారు బాబాకు జీవితాంతం కృతజ్ఞతలు చెప్పుతూ సేవ చేశారు.